అంతే మేడం. అదే హలో హలో, బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నారు. నైస్ జోక్. ఎందుకంటే మీరు ఏమో పెట్టారు కానీ ఏంటో అర్థమే కాదు కానీ ఇక్కడ ఏమీ లేదు చదవడానికి. ఎక్కడున్నారు? ఇటే అండి, ఇంటి దగ్గర. కలవచ్చండి. నేను శత్రువులు కాదు మీకు. నేను ఇప్పుడు ఆ మాట అనలేదే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు కలిసి ఒకటి చెప్పాలి, మీరు కలిసి చెప్పాలని చెప్పి ఒక 6 నెలల సంవత్సరం నుంచి గుర్తుందా? మీరు అంటారులేండి కానీ కలవరు చెప్పరు. ఫోన్లో ఇంకా అంతకన్నా చెప్పరేంటో. అసలు చెప్పను. ఉమ్, సరే రావచ్చు, వచ్చేసింది మీరు. ఉమ్, ఏదండి, నిన్నే వస్తుంటే రమ్మంటున్నారు. రాను. మీరే రండి ఇటు సైడ్. చూసారు నైట్ మొత్తం పోతున్నారా, పొద్దున్న వరకు సరే మంత్ ఎండింగ్ మాకు ముందే వరకు బ్లాక్ ప్యాకెట్ అంత ఉంటుంది. సరే, ఆ ఒక్కటి కలిసాక చెప్పొచ్చులే కానీ కలిస్తే చెప్తానండి. అది కూడా ఓకే, కలిస్తేనే చెప్తారా? ఓకే, సరే అండి. నేను లంచ్ దూరం చేసి కూడా కాబట్టి నేను కూడా లంచ్ చేస్తున్నాను, చేసేకి వచ్చేసాను మరి. ఎక్కడికి రమ్మంటారు? దగ్గరికి. వరలక్ష్మి. ఉమ్. ఓకే, ఓకే అండి, అంటే వచ్చి కాల్ నియర్ బై చేస్తాను. వచ్చి కాల్ చేయండి. యా యా బాయ్. యా. చూడండి, నీ వాయిస్ అన్ని మాటలు కూడా వినిపించేవాడు కూడా చాలా షరీఫ్ కి ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు తెలివిగా, షరీఫ్ పోలీసులు వచ్చారు మా ఇంటికి, ఇప్పుడు నేను చింటూతో మాట్లాడిపిస్తా. చింటూ అంటే మన ఇంట్లో ఉన్న మనిషి. ఇప్పుడు ఆ మనిషితో మాట్లాడిపిస్తాను. ఆమె మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు ఇక్కడ చెప్తా పక్కన. కడిచి హలో సంగమేశు, ఏం నల్లతుందంట? వస్తాను. ఏందంట? గ్యాస్ ఇచ్చినప్పుడు మా కష్టాలు ఏంటో మేము పడతాం. అర్థమైందా? ఇప్పుడు షాప్ బంద్ చేసుకుని కొత్త డబ్బులు పాత డబ్బులు కానించి ఇచ్చిన 30 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు చూడు ఎక్కడ చూడు డబ్బులు 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 బ్లాక్ మెయిల్ చేయటం మమ్మల్ని కూడా. ఇస్తావా సస్తావా ఇస్తావా సస్తావా అని ఇప్పుడు చూడు లక్షలు లక్షలు ఇచ్చుడే. కాదు